ఆంధ్రప్రదేశ్లో ఒక సోదరుడు తన బైకుకు ఒక కొటేషన్ రాయడం జరిగింది. తను అభిమానించే పార్టీ, తన అభిమాన నాయకుణ్ణి ఎంతమంది విమర్శించినా ఈ యొక్క కొటేషన్ సమాధానం చెప్పండి అనే విధంగా ఒక ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి, ఇంతకుముందు మనం ఎప్పుడు చూడనటువంటి, సరే రకరకాల చర్చా వేదికల్లో రకరకాలుగా మనకు మీడియాలో కనిపించినా ఇలా బైక్ మీద రాయడం అనేది ఒక చాలా ఇంట్రెస్ట్గా ఉంది. తను ఏం రాశాడు? 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన మగాడి తాలూకా. అర్థమైంది పాటికి. ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేసిన ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి ఉద్దేశించినటువంటి కొటేషన్. సరే, సహజంగా ఒక పార్టీ మీద కానీ ఒక నాయకుని మీద కానీ తమ యొక్క అభిమానులు రకరకాలుగా తన అభిమాని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంతకుముందు పెద్దగా లేదు. ఇంతకుముందు ఎప్పుడైనా ఎలక్షన్స్ టైంలోనో ఏదన్నా సమావేశాలు ఉన్నప్పుడు దానికి సంబంధించిన రాతలు, బ్యానర్లు అవి కనపడేటివి. కానీ ఇప్పుడు ఎలక్షన్స్తో సమయం లేదు, సందర్భం లేదు. సరే, ఎవరి అభిమానం మనం కాదనలేం. ముఖ్యంగా 2024 తర్వాత, అంటే ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత వాళ్ళ అభిమానులందరూ కూడా వాళ్ళ యొక్క వాహనాలకు, అది 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వాళ్ళు రాసుకుండేవాళ్ళు, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని. సరే, మంచిగా రాసుకోవచ్చు, ఎవరికి ఇబ్బంది లేదు. కాకంటే అక్కడ వాళ్ళు చేసినటువంటి అభిమానమో లేదా హత్యలను చెప్పచ్చు. మామూలుగా నెంబర్ ప్లేట్ దగ్గర నెంబరే ఉండాలి. అలా కాకుండా ఆ నెంబర్ ప్లేట్ దగ్గర నెంబర్లు తీసేసి వాళ్ళు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని పెట్టుకోవడం చాలామంది చూసినాం. సరే, 1-2 సందర్భాల్లో పోలీసులకు దొరకడం, ఆ పోలీసులలో కూడా కొందరు నిజాయితీ పరులు చట్టానికి లోబడి పనిచేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా ఎవరైతే చట్టాన్ని అతిక్రమించిందో వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకోవడం, వాళ్ళ మీద కేసు పెట్టడం కూడా జరిగింది. సరే, అది పెద్ద ఇష్యూ కాకపోయినప్పటికీ, అంటే మనకు అధికారం ఉంది కదా, లేదు అభిమానం ఉంది అని కదా అని మన ఇష్టం వచ్చినట్టు మనం రాతలు, మన యొక్క ప్రవర్తన ఉండకూడదు. ఎక్కడ ఏం ఉండాలనో, ఎక్కడ ఏం చేయాలనో అది చేయొచ్చు. ఒక పరిమితికి మించి ఏ అభిమానాన్ని ప్రదర్శించినా అది ఏ పార్టీ అయినా కానీ ఏ నాయకుడు కానీ ఇబ్బంది లేదు. కాకపోతే ఇది మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఈ రాష్ట్రంలో కూటమిగా ఏర్పడినటువంటి వాళ్ళు, మాకు 164 సీట్లు వచ్చినాయి, ఇంకా మాకు తిరుగులేదు, మాకు ప్రజలతో సంబంధం లేదు, కూటమిగా ఉంటే చాలు అని ఒకవైపు, మేము పోటీ చేసిన 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్తో ఉన్నామని ఒకరు, అలా కాదు మీరు ఒంటరిగా పోటీ చేయలేదు, మీరు ఒంటరిగా పోటీ చేయండి, మీరు ఒంటరిగా పోటీ చేసి ఎమ్మెల్యే కూడా గెలవలేరని ఇటువైపు నుంచి కౌంటర్లు వస్తున్న ఈ తరుణంలో ఆ సోదరుడికి వచ్చినటువంటి భలే ఉంది ఆలోచన. అభిమానాన్ని మాత్రం చాలా పకడ్బందీగా, ఎవరైతే ఆన్సర్ కావాలనో, ఎవరైతే పునరాలోచన చేసుకోవాలనో, ఎవరైతే అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్నారో అలాంటి వాళ్ళు ఒకసారి ఆలోచించుకోమని తన అభిమానాన్ని చాటుకున్నారు. సరే, ఇక్కడ సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్న అంత ఘోర పరాజయం అయినప్పటికీ 1,32,00,000 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి రావడం జరిగింది. వాళ్ళలో చాలామంది అభిమానులు రకరకాలుగా ఉన్నారు, ఓడిపోయినా కూడా. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా, అధికారం లేదు కాబట్టి కొంచెం చట్టాన్ని చూసుకొని, సమస్యలు లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ముందే వాళ్ళ యొక్క అభిమానులు చాలా ఇదిగా ఉంటారు. చూసిర్రు కదా ఎట్లా ఉంటారంటే, అభిమానం వాళ్ళ పార్టీని, వాళ్ళకు సంబంధించిన నాయకుడిని వాళ్ళు పొగుడుకొని రకరకాలుగా వాళ్ళ యొక్క అభిమానం ప్రదర్శిస్తే తప్పులేదు. కానీ వేరే నాయకుల మీద అభిమానం ఉండవద్దు, వేరే పార్టీని ఎవరు అభిమానించకూడదు. ఆ పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమాలు చేసినా వాళ్ళను మాత్రం వీళ్ళు పనికిరాని వాళ్ళు, పోరంబాగులు, పేటీఎం కుక్కలు అని రకరకాలుగా మాట్లాడతారు. ఇదేందో మరి అర్థం కాదు. ఎవరిష్టం వాళ్ళది. మీ అభిమాన నాయకుని మీద మీరు చూపించుకుంటున్నారు, వాళ్ళ అభిమాన నాయకుని వాళ్ళు చూపించుకుంటున్నారు. అంటే అభిమానం చూపించుకోవడానికి కూడా అధికారం ఉండాలనా? అలా అవసరం లేదు కదా. కొద్దిగా ఆలోచించుకోండి, అభిమానం చూపించుకోండి, కానీ అనవసరమైన విమర్శలు వద్దు. ఎవరి పంతా వాళ్ళది, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. జాగ్రత్తగా అభిమానాన్ని ప్రదర్శించడమే కాకుండా ఆ అభిమానానికి తగ్గట్టుగా చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవాలన్నదే మన యొక్క ఆలోచన.